హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఎన్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను కుక్కర్‌లో కుక్కర్ గురించి కొన్ని టిప్స్ అండి. అంటే మనకేంటంటే కొన్ని ఈజీగా చేసుకునేలాగా, కొన్నేమో మనకి కుక్కర్ పాడైపోతే మనం పక్కన పడేస్తూ ఉంటాము. అలా కాకుండా దాన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ వాడుకునేలాగా కొన్ని టిప్స్ అండి. ఫస్ట్ టిప్ అయితే మనం పులిహోర కోసము అన్నం అయితే వండుకుంటాం కదా! కుక్కర్‌లో వండేటప్పుడు ఏంటంటే మెత్తగా అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే కుక్కర్ గిన్నెకి కొంచెం ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసుకొని బియ్యాన్ని కడుక్కొని ఇగో చూడండి ఇలా ఉడికించుకుంటే మనకు అన్నం అనేది అస్సలు అంటుకోదండి. మనకి అంటే మెత్తగా అనేది రానే రాదనమాట. చాలా పొడి పొడిగా వస్తుంది. పులిహోరకి మనం అన్నం అనేది పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇలా అయితే ట్రై చేయండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి మీరే ట్రై చేస్తే మీకే తెలుస్తుందనమాట. మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అన్నం అనేది అస్సలు అంటుకోనే అంటుకోదనమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి కుక్కర్‌కి ఇది లోపట గ్యాస్ కట్టిస్తారు కదా! ఇదనేది ఏంటంటే కొన్ని రోజులు వాడగానే మనకి ఇది లూజ్ అయిపోయి అంటే మనకి సాగినట్టు అయిపోయి, ముడుచుకుపోయి మనకి విజిల్ అనేది రాదు. మనం పప్పు కానీ ఏమైనా వండుకునేటప్పుడు ఆ వాటర్ అనేవి సైడ్ నుంచి కారిపోతూ ఉంటాయి. విజిల్ రాదనమాట. అలాంటప్పుడు ఏం చేస్తారో మనం పని చేయదని చెప్పి పడేస్తాము. అసలు అవసరమే లేదండి. ఈ రబ్బర్‌ని మనం ఇలా వెడల్పు చేసుకోవాలనమాట. ఇలా మొత్తం క్లోజ్ అయిన దాన్ని ఇలా వెడల్పు చేసుకుంటే మనకి మళ్ళీ తిరిగి అయితే ఉపయోగించుకోవచ్చండి. దీన్ని పడేసి మళ్ళీ కుక్కర్ కొనుక్కోవాల్సిన పనైతే లేదు. ఇలా కుక్కర్ మొత్తం మొత్తం ఈ రబ్బర్ మొత్తం ఇలా వెడల్పు అయితే చేసేసుకోండి. ఇలా వెడల్పు చేసుకుంటే మనకి మంచిగా సెట్ అవుతుందనమాట. ఇలా మళ్ళీ పెట్టేసుకొని మనము ఏమైనా వండుకుంటే మాత్రం విజిల్ అనేది బాగా వస్తుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కుక్కర్‌లో పప్పు అయి వండుకుంటాం కదా! అప్పుడేంటి పప్పు అనేది పొంగిపోయి మొత్తం గ్యాస్ అనేది మొత్తం పాడవుతూ ఉంటుందన్నమాట. ఈ టిప్ అయితే ట్రై చేయండి. పప్పు అయితే పొంగదు. ఇలా మనం పప్పుకి కావాల్సినవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అయితే పెట్టండి. నేను ఇక్కడ కొంచెం చిన్నది పెట్టడం వల్ల జారిపోతుంది. మీరు కొంచెం పెద్ద స్పూన్ పెట్టుకుంటే అది అలాగే ఉంటుందన్నమాట. ఇలా స్పూన్ పెట్టుకొని మీరు విజిల్ అయితే మూత పెట్టేసి పెట్టేసేయండి. అస్సలు మనకి ఆ వాటర్ అనేది పైన పొంగనే పొంగదనమాట. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి అస్సలు గింత కూడా వాటర్ అనేది పైకే రాదు చూసారా? మామూలుగా అయితే మనకి పప్పు అనేది మొత్తం పొంగిపోతూ ఉంటుంది. నేను తర్వాత చూపిస్తున్నాను. అంటే మనకి పైన అసలు పొంగడం కానీ ఏమీ లేదు. నేను ఇప్పుడు మూత కూడా తీసి చూపిస్తానండి. ఏంటంటే అందరికీ తెలియాలి కాబట్టి. నేను ఇందాక వేసుకున్నాను కదా పప్పు, టమాటాలు. స్పూన్ ఎటు పోయింది అనుకోవచ్చండి. స్పూన్ అయితే చెప్పాను కదా చిన్న స్పూన్ వల్ల జారిపోయిందని చూస్తున్నారు కదా అదిగోండి. స్పూన్ అయితే అందులో జారిపోయింది. అందుకే చెప్తున్నాను. కొంచెం పెద్ద స్పూన్ తీసుకుంటే మనకి జారిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం మనం మెదుపుకొని తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏదైనా పప్పు కానీ వండుకుంటాం కదా బయటికి వెళ్ళాలి అర్జెంటుగా మనము ఏమైనా తాలింపులా వేయాలి అనుకున్నప్పుడు మనం ఇలా అయితే లేపుతూ ఉంటాము విజిల్ని. అన్నం వండినప్పుడు కూడా అర్జెంటుగా అంటే టైం లేదు విజిల్ పోవాలని చెప్పేసి పైకి లేపుతూ ఉంటాము. అలా లేపినా కానీ ఆ విజిల్ అనేది పోదనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఒక నాప్కిన్ తీసుకొని దాన్ని శుభ్రంగా అంటే తడి నాప్కిన్ అంటే తడుపుకోవాలన్నమాట. తడుపుకొని మనం ఆ కుక్కర్ మీద వేసామంటే 1 మినిట్లో ఆ విజిల్ అనేది మొత్తం పోతుంది. తర్వాత మనమైతే మనకి పప్పు తాలింపు కానీ అన్నం కానీ ఏదైనా రెడీ అవుతుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి టైం లేనప్పుడు మంచిగా టైం సేవ్ అవుతుంది. ఇంకో టిప్ ఏంటంటే మనకి కుక్కర్‌కి హ్యాండిల్ అనేవి ఇస్తారు కదా! అవి కొన్ని రోజుల తర్వాత ఏంటంటే అవి లూజ్ అవ్వడము, ఆ లూజ్ అవ్వడం వలన మనకి అక్కడ విజిల్ రాకుండా గ్యాస్ అనేది పక్క నుంచి పోవడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇలా మనకి దానికి ఇచ్చే బోల్ట్‌ని అయితే తీసేయండి. బోల్ట్ తీసేసాక చూసారా మనము రోజు అక్కడ ఆ ప్లేస్‌లో మనం క్లీన్ చేయలేము కాబట్టి మొత్తం డర్టీగా ఉంది. మళ్ళీ మనం బిగించి రోజు కడగలేము కాబట్టి క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకొని పెట్టుకుంటే శుభ్రంగా ఉంటుంది. లోపట ఇది కూడా చూడండి ఎలా ఉందో. నేను రెండిటిని కడిగేసుకున్నాననమాట. ఇప్పుడు ఈ బోల్ట్‌ని తీసుకొని దానికి ఒక దారం తీసుకోండి.
కొంచెం సన్నదారం తీసుకోండి. నేను తీసుకున్నదైతే కొంచెం లావైంది. మీరు అంటే మీకొచ్చే కుక్కర్‌ని బట్టి, మీరు చేసుకునే కుక్కర్‌ని బట్టి మీరు దారం తీసుకోండి. ఈ దారానికి కొంచెం ఫెవిక్విక్ అంటించుకోవాలనమాట. అంటే మనకి ఊడిపోకుండా ఉండడానికి. కొంచెం ఫెవిక్విక్ అంటించుకొని ఇలా దారాన్ని చుట్టూ అంటే ఈ బోల్ట్ చుట్టూరు మనమైతే చుట్టేయాలి ఇలాగ దగ్గరగా చుట్టేయండి. కొంచెం సన్నదారం తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా మనకి ఎంతైతే కావాలో అంత పెట్టేసుకొని మళ్ళీ ఫెవిక్విక్ పెట్టి అంటించేయండి. ఫెవిక్విక్ పెట్టి అంటించిన తర్వాత వెంటనే అయితే ఫిట్ చేయొద్దండి. కొద్దిసేపు అయితే ఉంచండి. కొద్దిసేపు ఉంచడం వల్ల ఏంటంటే ఆ దారం అనేది ఆ బోల్ట్‌కి అతుక్కుపోతుంది. మనం వెంటనే పెట్టేస్తే ఏంటంటే అది అనేది పైకొస్తుంది. ఇప్పుడు ఈ బోల్ట్ పెట్టేసుకొని మనము ఇంకా ఇలా బోల్ట్ మొత్తం తిప్పేసుకోవడమే. ఇలా తిప్పుకోవడం వల్ల మనకి ఈ హ్యాండిల్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట. గట్టిగా ఉంటుంది. మనకి ఊగను కూడా ఊగదు. ఇలా ఫిట్ చేసేటప్పుడే కొంచెం గట్టిగా ఫిట్